ఫిల్మ్నగర్ క్లబ్ భవనం కూలే ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న అపోలో హాస్పిటల్కి తరలించారు. అపోలో హాస్పిటల్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. ఫిల్మ్నగర్లో భవనం కూలిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ గాయపడిన వాళ్ళందరినీ ఇప్పుడిప్పుడే అపోలో ఆసుపత్రికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 2 కార్మికులు మృతి చెందినట్టు కనబడుతుంది. ఏడుగురు ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ పైన పనిచేస్తుండే వారు తప్పించుకోగా మిగిలిన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి చేరినట్టు ఆసుపత్రిలో చేరినటువంటి వాళ్ళు 2 మృతి చెందినట్టు తెలుస్తుంది. వీళ్ళు మృతి చెందిన వారిలో ఆనంద్ అనే ఒకరు, అర్చుత్ షేక్ అని మరో వ్యక్తి, 2 చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు అపోలో ఆసుపత్రికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అక్కడ ఏం జరిగింది? స్లాబ్ మొత్తం కూలిపోయింది సార్. స్లాబ్ మొత్తం కూలిపోయింది, ఒక్కసారి మొత్తం పడిపోయింది సార్. దాని ఫౌండేషన్ కరెక్ట్ లేదండి. అయితే వెస్ట్ బెంగాల్ అతను ఒక అబ్బాయి చనిపోయాడు. అతని పేరు అన్సర్ షేక్. ఇంకో అతని పేరు అతను ఉన్నాడా పోయినా తెలియదు. అతని పేరు ఆనంద్. పాపం చిన్న పిల్లలు సార్, బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఫౌండేషన్ కరెక్ట్ లేదు సార్. ఆ ఫౌండేషన్ మొత్తం కాలాల్సి మొత్తం మీరు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది సార్. మేము చెప్పడం వల్ల మీకు ఏం కొడుతుంది. అంటే ఫౌండేషన్ అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎట్లా ఏదైతే బిల్డింగ్ ఏర్పాటు చేశారో దానికి డబుల్ సెంటరింగ్ పెట్టారు సార్. జాక్ మీద జాక్ పెడితే ఆగదు సార్. అది ఆ సెంటరింగ్ పెట్టేసి కాంక్రీట్ వేశారు. మొత్తం కాంక్రీట్ మొత్తం ఫినిషింగ్ అయింది. ఆ లాస్ట్ వెహికల్లో మొత్తం స్లాబ్ పడిపోవడం జరిగింది సార్. అది అంటే మొత్తం అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తారు? మీకు తోటి వారు ఎంతమంది ఉన్నారు? 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు సార్. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సెంటరింగ్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో పారగుంజ వాళ్ళు ఉన్నారు, పైప్ లైన్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. 2 మాత్రం కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు సార్. చాలా మందికి ఇంకా కొంచెం దెబ్బలు తాకినాయి సార్. కొంచెం దెబ్బలు తాకినాయి. ఇంకా కొంచెం మంది ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. మిగిలిన వాళ్ళు కింద ఫ్లోర్లో కానీ పై ఫ్లోర్లో కానీ ఎంతమంది ఉన్నారు? మొత్తం పైన ఎంతమంది ఉన్నారు, కింద ఎంతమంది తప్పించుకోగలిగారు? అది అంతకన్నా మనంత తెలియదు సార్. అది నేను కింద ఉంటాను సార్. నేను మిషన్ దగ్గర ఉంటాను. వాళ్ళు మాత్రం చనిపోయారు సార్. మా అబ్బాయి ఒకటి చనిపోయాడు దాంట్లో. అంటే ప్రధాన కారణం ఏంది బిల్డింగ్ పడిపోవడానికి? ఫౌండేషన్ సార్. ఫౌండేషన్ కరెక్ట్ లేదు సార్. ఫుటింగ్ అనేది కరెక్ట్ లేకుండా మాత్రం కాలాలు పడిపోయినాయి సార్. మొత్తం కాలాలు మొత్తం పడిపోయినాయి సార్. కాలాల వల్లనే సార్, ఫౌండేషన్ వల్లనే మొత్తం బిల్డింగ్ ప్రమాదం జరిగింది సార్. అయితే ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని పిల్లర్స్ మేము పిల్లర్ లెక్క లేదు సార్. హైట్ ఒకటే స్లాబ్ సార్. హైట్ వచ్చి 3 ఫ్లోర్ హైట్ ఉంటుంది సార్ ఆ స్లాబ్. ఈరోజు మొత్తం అక్కడ ఎంతమంది పనికి వచ్చారు? అది పనికి వచ్చినందుకు తెలియదు సార్. పనికి వచ్చిన ఎంతమందో తెలియదు. కానీ మేము మాత్రం 7 ఉన్నాము. వాళ్ళు ఆ వర్కర్స్ మాత్రం 7 ఉన్నారు. సెంటరింగ్ వాళ్ళు ఒక 4-5 ఉంటారు సార్. మొత్తం 15 మంది 20 మంది దాకా ఉంటారు సార్. అంతే. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? 2 చనిపోయారని చెప్తున్నారు కదా, మిగతా వాళ్ళకి ఎట్లా? మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి సార్. లైట్గా దెబ్బలు జరిగినాయి. వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాము, ట్రీట్మెంట్ చేపిస్తున్నాం సార్. వాళ్ళని ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి బాగాలేదు సార్. ఓకే సార్, పర్లేదు సార్, బాగానే ఉంది. అయితే అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి వేసే నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, రూల్స్ పాటించకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది అపోలో ఆసుపత్రిలో సుమారు 5 చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉన్నాయి. అయితే 2 మాత్రం చనిపోయినట్టు కార్మికులు చెప్తున్నారు. ఇక్కడ నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి తోటి కార్మికులు చెప్తున్నారు. ఉదయం నుంచి మొత్తం మనకున్నటువంటి సమాచారం ప్రకారం 15 మంది కార్మికులు ఇక్కడ పనిచేయడానికి కూలిపోయిన భవనం దగ్గర పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. 7 కార్మికులు ఏదైతే సెంటరింగ్ చేస్తున్నారో దానిపైన మరో 7 కార్మికులు కింద పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నారు. అయితే పైన ఉన్నటువంటి కార్మికులు చాకచక్యంగా తప్పించుకోగలిగినప్పటికీ కింది ఫ్లోర్లో ఉన్నటువంటి 7 కార్మికులు తప్పించుకోలేకపోయారు. దానివల్ల 2 చనిపోయారు. మిగిలిన 5 ఇక్కడ చికిత్స పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది అపోలో నుంచి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో.